मनोज लगातार चारिटा आउ रिवर्सअप किंतु वर्तमान बॉलटा गडरे बाजिकी लेग बाय डिक्लेयर करछन्ते एम्पायर कौन सी रन नुह आगे सुंदर शॉट 6 रन బయట 4వ ఓవర్ ఇంకా బ్యాలెన్స్ ఉంది చాలా మంచి ఆటతో ఆకట్టుకుంటున్న జేడీ వారియర్స్ బ్యాట్స్మెన్ మనోజ్ లాస్ట్ ఓవర్ లో చాలా చక్కటి బౌండరీస్ తో అలరించారు మనోజ్ మీరు చూస్తున్నారు ఈ రోజు बड़ शॉट 6 रन खेल देइछन्ती वर्तमान बॉलटा वाइड हो जाइए जना पड़ुची बॉलर प्रेशर रे अछन मनोज आगे सुंदर स्लीप मध्य खेलते किंतु फील्डर द्वारा मिसफील्ड जेडी वारियर्स केरे बंद मार लेते हैं सराय बोलते हैं से करा नेक्स्ट मैच पड़ा स्टार्ट हो गया लगा ये बस है ये पे से स्टार्ट लगा कोटे बोलता है एला की नहीं पुरला की नहीं रे खेला गंड्रे पुरला చాలా చక్కనైన షాట్ ఆఫ్ సైడ్ లోనే గేట్ 4 6 సారీ 6 రన్ आगे सुंदर शॉट खेल देते स्क्वायर लेग मध्य अगेन 6 लगातार बाउंड्री मध्य बाउंड्री चली जी जेडी वारियर्स बैट्समैन डेंजरियस मूड रे अछंती उभय बैट्समैन मध्य मनोज वर्तमान 48 रन रे बैटिंग करछंती
स्कोर पहुंची अगेन सुंदर शॉट मिसफील्ड बॉलर के द्वारा नवम అదన పరుగులు ఇప్పటికే చాలా స్కోర్ అగైన్ ఒక మంచి షాట్ ఇది కూడా కామెంటరీ బాక్స్ లో పడింది చాలా చక్కనైన షాట్ 6 జగదీష్ అటాకింగ్ మూడ్ లో ఉన్నారు. ప్రతి బాల్ ని బౌండరీ అవతల పంపించడానికి చూస్తున్నారు. ఇంకా మిస్ఫీల్డ్ డిఫెన్స్ రన్అట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ మనోజ్ చాలా చక్కనైన బ్యాటింగ్ 49లో ఆడుతున్న మనోజ్ చూడాలి హాఫ్ సెంచరీ దగ్గరికి వచ్చి చాలా మంచి షాట్ తోని తన ఒక హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మనోజ్ కంగ్రాచులేషన్. अंपायर 16 6 ఓకే. చాలా చక్కనైన బ్యాటింగ్ తో అలరిస్తున్నారు బ్యాట్స్మెన్ మనోజ్. ఇప్పుడే తన ఒక హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు బౌండరీతో. ఇంకా 10 ఓవర్ నడుస్తుంది. స్ట్రైక్ లో ఉన్నారు మనోజ్. ఇంకో మంచి గేమ్ లో ఆడి ఉన్నారు కానీ ఫీల్డింగ్ అవడంతో ఒకటి రన్. చాలా మంచి ఆడుతుంది. ఇంకో 6 కొట్టిన జగదీష్. ప్రతి బాల్ ని బౌండరీ అవతల పంపిస్తున్న బ్యాట్స్మెన్ జగదీష్. మంచి షాట్ స్ట్రైట్ 6. బౌండరీతో మూత మోగిస్తున్న జేడీ వారియర్స్ బ్యాట్స్మెన్ మనోజ్ జగదీష్. ఇంకో ఛాన్స్ లేదు, ఇది కూడా బౌండరీ అవుతలే. ఇంకో 6. చాలా భయంకరమైన షాట్లతో చెలరేగుతున్న బ్యాట్స్మెన్ మనోజ్.
చక్కనైన స్ట్రైక్ రేట్ తో ఆడుతున్న మనోజ్. ఇంకో మంచి బౌండరీ, ఇంకో బౌండరీ. చాలా చక్కనైన బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్మెన్ మనోజ్. చాలా చక్కనైన బ్యాటింగ్ తో అలరిస్తున్న మనోజ్ 87 పరుగులతో బ్యాటింగ్ లో ఉన్నారు. 11వ ఓవర్ నడుస్తుంది. ఇది మాత్రం అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అవుట్ అయిపోయాడు. చాలా చక్కనైన బ్యాటింగ్ మనోజ్. 87 రన్ లో ఇప్పుడే అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్ మనోజ్. ఆయన తన పని తను చేసేసారు. టీం కోసం ఏదైతే అవసరమో దానికైనా మించి మంచి బ్యాటింగ్ తోనే 87 ఇండివిజువల్ స్కోర్ తోనే అవుట్ అయ్యి అవుతున్న బ్యాట్స్మెన్ మనోజ్. సెంచరీ పూర్తి చేస్తారనుకున్నారు అందరూ. ఆ బ్యాటింగ్ చూస్తే బ్యాడ్ లక్. ఇంకో బౌండరీ కొట్టడానికి ప్రయత్నించి అవుట్ అయిపోయిన, స్లిప్ లో అవుట్ అయిన బ్యాట్స్మెన్. 11వ ఓవర్ నడుస్తుంది. టీం యొక్క స్కోర్ 175. దీని తర్వాత ఇంకో ఓవర్ ఉంటుంది. చాలా మంచి బాల్ తో డాట్ చేస్తారు వినోద్. దీనికన్నా ముందు బాల్ వికెట్ తీసుకొని దాని తర్వాత ఇంకో మంచి బాల్ తో డాట్ చేస్తారు. కాకపోతే టీం యొక్క పరుగు చాలా ఎక్కువగా ఉంది. 175. దీన్ని చూడాలి. ఇంకా దీని తర్వాత ఇంకో ఓవర్ ఉంటుంది. స్కోర్ ఎంత దాకా వెళ్తుంది అనేది చెప్పలేం. ఇంకో మంచి షాట్ తో ఫీల్డింగ్ అయ్యే అవకాశం ఉంది. మిస్ ఫీల్డ్. ఎటువంటి రన్ తీసుకోలేదు బ్యాట్స్మెన్. నాట్ ఇంట్రెస్టెడ్. అండ్ 11th ఓవర్ కంప్లీటెడ్. Score 176. Loss of 3 wickets. 175. స్కోర్ బోర్డ్ లో చిన్న కన్ఫ్యూజన్. లాస్ట్ బాల్ ని రన్ తీసుకున్నారు అనుకున్నారు, కాకపోతే అది తీసుకోలేదు. అందుకే స్కోర్ 175. 11th ఓవర్ కంప్లీటెడ్. ఇది ఈ ఇన్నింగ్ కి లాస్ట్ ఓవర్ ఉంటుంది. అవతల బ్యాట్స్మెన్ సెటిల్డ్ బ్యాట్స్మెన్ జగదీష్, వెరీ డేంజరస్ బ్యాట్స్మెన్. లాస్ట్ ఓవర్ ఇన్నింగ్ లో లాస్ట్ ఓవర్ ఇది. బౌలర్ ఇసాక్, జెర్సీ నంబర్ 05 ఇసాక్. లాస్ట్ ఓవర్ డెత్ ఓవర్ వేయడానికి వచ్చారు ఇసాక్. చూడాలి. మొదటి బంతులోనే గాలికి కొట్టిన జగదీష్ 6. చాలా భయంకరమైన షాట్ తో అలరిస్తున్నారు బ్యాట్స్మెన్ జగదీష్. జేడి వారియర్స్ అయితే ఆడిన ప్రతి బంతుల్లో బౌండరీస్ 43 రన్స్ లో ఆడుతున్నారు. చూడాలి 5 బంతుల్లో అతను కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటారు ఏంటో. కాకపోతే అక్కడ ఫీల్డింగ్ అయ్యే అవకాశం ఉంది. ఫీల్డింగ్ మిస్. ఇంకో మిస్ ఫీల్డ్ తో హాఫ్ సెంచరీ దగ్గర ఉన్నారు. ఓ బ్యూటిఫుల్ 6.
భయంకరమైన 6. ఈ రన్తో 50 రన్ పూర్తి చేసుకున్న జగదీష్, కంగ్రాచులేషన్. చప్పట్లతో అల్లరించాలి అతనికి. 14 బంతుల్లో 51. గ్రేట్ స్కోర్. జేడీ వర్స్ డకౌట్ లో చాలా సంతోషం, ఉత్సాహంగా ఉన్నారు అందరూ. జగదీష్ ఇంకా స్ట్రైక్ లోనే ఉన్నారు, చూడాలి. ఇంకో బౌండరీ, కాకపోతే మిస్ అయిన షాట్, అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అవుట్ అయిపోయారు, బ్యాడ్ లక్. జగదీష్ 14 బంతుల్లో 15 బంతుల్లో 51 పూర్తి చేసుకుని భయంకరమైన స్ట్రైక్ రేట్ తో ఆడి అవుట్ అయిపోయిన జగదీష్. లాస్ట్ 2 more balls. అజయ్, హార్దిక్ పాండ్యా లాగా ఆడతారు అజయ్, చూడాలి. హార్దిక్ పాండ్యా ఫస్ట్ బంతులోనే బౌండరీ కొట్టడానికి ట్రై చేసి అవుట్ అయిపోయిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ కి ఇన్నింగ్ లో లాస్ట్ బాల్. JD Warriors score present 189. Last ball to more. First inning. Last ball ని మంచి బౌండరీతో ముగించారు. ఇది కూడా చాలా మంచి షాట్ తోని పరుగులు, చాలా భయంకరమైన పరుగులతో
దీన్ని చేంజింగ్ చేస్తారో లేదో అయితే ఇప్పుడు ఈ టోర్నీలో భారీ స్కోర్ సాధించిన ఫస్ట్ టీం జేడీ వారియర్స్. ఎక్స్ట్రా ప్లేయర్ రావాలి రెండో టీం నుంచి. మనకి ప్లేయర్స్ ఎవరు వచ్చినారు, బ్యాటింగ్ ఎవరు చేస్తున్నారు, బౌలింగ్ ఎవరు చేస్తున్నారు అన్నది మనకి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ చేయాలి. ఎందుకంటే లైవ్ టెలికాస్ట్ అవుతుంది. దయచేసి ఇద్దరు కెప్టెన్ కి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎక్స్ట్రా ప్లేయర్ ని మన మ్యాచ్ లోని ఎంతగా పంపించాలి. తర్వాత మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఎక్స్ట్రా ప్లేయర్ మీద రావాలన్నా మీకోసమే మ్యాచ్ ఆగింది. ఎక్స్ట్రా ప్లేయర్ రావాలమ్మా. జేడీ వారియర్స్ నుంచి కూడా ఎక్స్ట్రా ప్లేయర్ రావాలి. దానికి టికెట్ కోరుకో లెక్క వారి స్కోర్ ని చేంజింగ్ చేయడానికి క్రీజ్లో రెడీగా ఉన్నారు. డేవిడ్ అండ్ ప్రభు, బౌలర్ మనోజ్, ఆల్రౌండర్ మనోజ్, అంపైర్ స్టార్ట్. స్టార్ట్ సిగ్నల్ ఇచ్చిన అంపైర్. మొదటి బంతుల్లో చాలా చక్కనైన యార్కర్ పంచ్తో స్టార్ట్ చేసిన వాళ్ళు. ఫస్ట్ బాల్ 1 రన్. అయితే చూడాలి ఈ మ్యాచ్ ని భారీ స్కోర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి జేడీ వారియర్స్ 194 టార్గెట్ చేసి ఇచ్చింది. చూడాలి ఇది కేసు అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ లైవ్ ఇచ్చిన స్లీపర్ కొన్ని క్యాచ్ మిస్ అయింది. ఒక వికెట్ రావాల్సింది. అయితే ఇది మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది ఈ మ్యాచ్. చూడాలి. రెండు బాల్ చాలా చక్కనైన బౌలింగ్, లైన్ అండ్ లెంత్ వేసుకున్న బౌలర్ మనోజ్ ఇంతకు ముందు బ్యాటింగ్ కాలర్ ఇచ్చారు. ఇప్పుడు బౌలింగ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ తో చాలా చక్కనైన బౌలింగ్ చూస్తున్నాం మనం. చూడాలి వికెట్ తీసుకుంటాం లేదు, కానీ ఈ బాల్ మాత్రం వైట్ వేశారు. అయితే ఇప్పుడు దాకా ఎటువంటి బౌండరీస్ లేవు. డాట్ బాల్ తోని ఇంకో చక్కని షాట్, కాకపోతే అక్కడ ఫీల్డర్స్ వలన ఫస్ట్ బౌండరీ సందీప్ లెవెన్, ఫస్ట్ బౌండరీ 4.
ఇంకా బాల్ షాట్ కొట్టిన బ్యాట్స్మెన్ బౌండరీ అవతల బాల్ చాలా చక్కనైన రెండు బాల్ కూడా కంటిన్యూగా బౌండరీ కొట్టిన బ్యాట్స్మెన్. గెలవాలంటే ఇటువంటి బౌండరీస్ కంపల్సరీ కొట్టాలి. సందీప్ లెమన్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే 12 ఓవర్లు 192 చేజింగ్ చేయాలంటే ఆ సమస్య కాదు. చూడాలి, క్రికెట్లో ఏదైనా సాధ్యం, మనం చెప్పలేం. అన్ప్రెడిక్టబుల్. రెండు బౌలర్ తర్వాత ఫీల్డింగ్ మార్పిడి కెప్టెన్ ద్వారా బౌలర్ మనోజ్. ప్రజల్లో ఇంకో వైడ్ రెండు బౌలర్ తర్వాత లైన్ మిస్ అయిన బౌలర్ మనోజ్. అది బౌలర్ ఒకసారి అలాగా చూడాలి. అగైన్ వైడ్. అయితే ఈరోజు మీరు చూస్తున్న మ్యాచ్ ఢిల్లీ వారియర్స్ వర్సెస్ సందీప్ లెమన్. మీకు అవకాశం అవుట్ మొదటి వికెట్ తీసుకున్న బౌలర్ అశోక్. ప్రెషర్ ముందు వల్లే అప్పుడు మనకు కూర్చోపరవచ్చి చూస్తేనే అప్పుడు వల్లే దగ్గర భయపడివే ఫారెన్ వర్సెస్ ଭୋଇପାରି ଗୁଡ଼ା ଆନ୍ଧ୍ର ଷ୍ଟେଟ୍ରୁ ଆସୁଥିବା ଗୋଟିଏ ଟିମ୍ ସହିତ ଓଡ଼ିଶାର ଭୋଇପାରି ଗୁଡ଼ାରୁ ଆସୁଥିବା ଦଳ ମଧ୍ୟରେ ଦ୍ୱିତୀୟ ମ୍ୟାଚ୍ ଆପଣମାନେ ଦେଖିବେ। ଏହାପରେ କୁଆଡ଼େ ଯାଆନ୍ତୁ ନାହିଁ, ଆହୁରି ଏକ ରୋମାଞ୍ଚକ ମ୍ୟାଚ୍ ଆପଣମାନେ ଦେଖିବେ। ଦର୍ଶକ ବନ୍ଧୁ, ଆଜିର ଏହି ପ୍ରଥମ ମ୍ୟାଚ୍ଟି ଆପଣମାନେ ଦେଖୁଛନ୍ତି ଜେଡି ୱାରିୟର୍ସ ଭର୍ସେସ୍ ସନ୍ଦୀପ ଲେମେନ୍। ପ୍ରଥମ ବ୍ୟାଟିଂ କରି ଜେଡି ୱାରିୟର୍ସ 194 ଟାର୍ଗେଟ୍ ଦେଇଛି 12 ଓଭରରେ, ଆଉ ଏହାକୁ ଚେଜିଂ କରିଛନ୍ତି ସନ୍ଦୀପ ଲେମେନ୍। ବର୍ତ୍ତମାନ ପ୍ରଥମ ଓଭରରେ ଗୋଟେ ୱିକେଟ୍ ବିନିମୟରେ ଦଳର ସ୍କୋର 14। ଫାଷ୍ଟ ଓଭର 14 ଲସ୍ ଅଫ୍ 1 ୱିକେଟ୍। प्रथम बॉल बहुत सुंदर भाव में यर्कर माध्यम स्टार्ट कर बॉलर आदि చాలా చక్కగా షాట్ గాల్లో ఆడి ఉన్నారు। చూడాలి ఇది అవుతా బౌండరీ అవతల వెళ్తుందా। అయితే ఇటువంటి బౌండరీస్ చాలా అవసరం సందీప్ లెమన్ కి, ఎందుకంటే భారీ టార్గెట్ ని చేయాలి కాబట్టి। అయితే మొదటి వికెట్ కోల్పోయింది ఫస్ట్ ఓవర్ లో సందీప్ లెమన్ టీం। చూడాలి ఇది రెండో ఓవర్ వేస్తున్నారు ఆది। ఇంకో బౌండరీ అవుట్ అయ్యే అవకాశం ఉంది, బట్ మిస్ఫీల్డ్। చాలా ఈజీ క్యాచ్ మిస్ చేశారు। రన్అప్ తో
పొజిషన్కి వెళ్ళిపోయి తర్వాత క్యాచ్ వదిలేయడం జరిగింది. చింతిస్తున్నారు బౌలర్ ఆది. ఓకే, వికెట్ రన్ లభించవలసింది. ఇంకో బౌండరీ కొట్టే అంశంలో వికెట్ లేదు. అయితే ఇది చూడాలి, బౌండరీ ఆఫ్లో లేదు. ఎంపైర్ చూస్తున్నారు ఆఫ్ సైడ్ లోని. ఆట మధ్యలో బైక్లు గ్రౌండ్ లోపలికి తీసుకురాకూడదు, గమనించాలి. మంచి షాట్ ఆడడానికి లెగ్ సైడ్ ప్రయత్నించారు, కాకపోతే ఇది వైట్ ప్రకటించిన ఎంపైర్. అదనపు పరుగులు. రెండవ ఓవర్ వేస్తున్న ఆది. చాలా చక్కమైన షాట్, కాకపోతే గాల్లో షాట్ ఉన్న చూడాలి. సురేంద్ర చాలా మంచి బాల్ తోని ఫిట్ చేసేది. ఇంకో డాట్ బాల్. రెండవ ఓవర్ లాస్ ఆఫ్ 2 వికెట్స్. ఓవర్ వేయడానికి మళ్ళీ స్ట్రైకర్ బౌలర్ మనోజ్ కి కెప్టెన్ రాజు ఇచ్చారు. ఫస్ట్ బాల్ ని ఆఫ్ సైడ్ ఆడే, కాకపోతే మిస్ ఒక పరుగులు. అయితే సింగిల్స్ డబుల్స్ తో ఈ స్కోర్ ని ప్లానింగ్ చేయాలంటే కొద్దిగా కష్టమే. చూడాలి ఎలాగో దీన్ని రిజల్ట్ ని హ్యాండిల్ చేస్తారు. చాలా మంచి బాల్, ఫోకస్ బాల్ మిస్ అయిన బ్యాట్స్మెన్ సురేంద్ర గట్టిగా కొట్టడానికి ప్రయత్నించారు, ఆయన మిస్ అయింది. ఇది ప్రెజర్ కనిపిస్తుంది. ఇంకో బౌండరీ ఆర్మీ అవుట్ అయిపోయిన సురేంద్ర ఇంకో వికెట్ పాలిస్తున్న జేడీ టీమ్స్ నుంచి బ్రదర్ లేవి ఎక్కడున్నా స్కోర్ బోర్డు రావాలమ్మా. మీ ఫ్రెండ్ మీకు కలవరిస్తున్నారు. రికార్డ్ రేట్ 17.05. బ్యాట్స్మెన్ నేమ్ ప్లీజ్. బాబీ. అయితే బాబీ ఈ గ్రౌండ్ లో చాలా మ్యాచ్లు ఆడి ఉన్నారు. చూడాలి బాబీ ఈ మ్యాచ్ ని ఎలాగ ఆడతారు. మొదటి బంతిని మంచి డిఫెన్స్ తో ఆడిన బాబీకి ఈ గ్రౌండ్ కొత్త కాదు, చిన్నప్పటి నుంచి ఇదే గ్రౌండ్ లో ఆడి అమలైన బాబీ. ఇప్పుడు చూడాలి భారీ స్కోర్ ని టార్గెట్ చేయడానికి తన ఒక పాత్ర ఎలా పోషిస్తారో బాబీ బ్యాటింగ్ చూడాలి. అయితే 13-11 పవర్ ప్లేలో ఇంకా ముగియకుండానే 3 వికెట్ పారిస్తుంది. యువతలేమో చాలా పెద్ద స్కోర్ టార్గెట్ చేయాలి. బాబీ ఈ బంతిని చాలా చక్కగా ఆడు. తర్వాత 3 ఓవర్కి స్కోర్ 32, లాస్ ఆఫ్ 3 వికెట్స్. లెవిస్, మిస్టర్ లెవిస్ ఎక్కడ ఉన్న స్కోర్ బోర్డు దగ్గర కావాలి. బౌలర్ శంకర్ పవర్ ప్లే తర్వాత బౌలింగ్ చేయడానికి వచ్చిన బౌలర్ శంకర్ తన ఫీల్డ్ సెటప్ చేసుకుంటున్నారు. అయితే ఈ భారీ స్కోర్ ని చేంజింగ్ చేయాలంటే
ప్రతి ఓవర్కి 18 రన్స్ వికెట్ ఫామ్ రేట్ ఉంది. కంపల్సరీ బౌండరీస్ కంపల్సరీ రావాలి ప్రతి ఓవర్లో, అప్పుడు కానీ సాధ్యం కాదు. మొదటి పంపిణీ బాలు ఇచ్చిన ప్రతిది, ఎందుకంటే వికెట్ రానుంటే 19 నడుస్తుంది. మంచి స్టార్ట్ కొట్టిన పూర్ణ 6 రన్తో తన ఒక ఖాతాని స్టార్ట్ చేసిన. కనీసం ప్రతి ఓవర్కి 3 ఇలాంటి బౌండరీస్ రావాలి కంపల్సరీ, అప్పుడు కానీ సాధ్యం కాదు ఈ భారీ టార్గెట్ ను చేజింగ్ చేయాలంటే. చెప్పడం క్రికెట్ లో ఏదైనా సాధ్యం ఉంటుంది. మీరు చూస్తున్నారు ఈరోజు మ్యాచ్ జేడీ వారియర్స్ వర్సెస్ సబ్జెక్ట్ 11. ఇంకో షాట్ కొట్టరు అయితే చక్కనైన ఫీల్డింగ్, 1 రన్స్ మాత్రమే. 1-2 రన్స్ అయితే ఇంత పెద్ద భారీ స్కోర్ ని చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. చూడాలి మరి బాబీ ఎలా ఆడతారు. చాలా చక్కగా షాట్ కాకపోతే వీళ్ళు రెడీగా ఉన్నారు. మంచి ఫీల్డింగ్, బౌలింగ్ కూడా చాలా చక్కనైన బౌలింగ్ చేస్తున్న బౌలర్ శంకర్. ఇంకో మిస్ ఫీల్డ్, సింగిల్ రన్. ఇంకో భారీ షాట్ కొట్టి అవుట్ అయిపోతున్నారు. ఇంకో వికెట్ బాబీ. జగదీష్
బౌలింగ్తో అయితే ఇప్పుడు దాకా 2 బౌండరీలు పాడుతున్నారు. జగదీష్ చూడాలి. ఇంకో బాల్ కొట్టడానికి ప్రయత్నించారు, కాకపోతే అయితే తెలుస్తుంది బ్యాట్స్మెన్ ప్రెజర్ బారిష్ గారిని చేజ్ చేయాలి. ప్రతి బాల్ని బౌండరీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మంచి డిఫెన్స్ తోని గేమ్లో ఆడి ఉన్నారు. బౌండరీ చాలా చక్కటైన ఫీల్డర్ మనోజ్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ మనోజ్ ద్వారా చూస్తున్నాం మేము. బ్యాటింగ్లో అలాగే బౌలింగ్ చాలా చక్కనైన ఫీల్డింగ్ కూడా. తన ఒక మంచి ఆటని ప్రదర్శిస్తున్నారు ప్లేయర్ మనోజ్. జగదీష్ భారీ షాట్ కొట్టున్నారు. అయితే Samba. Mr. Samba, very dangerous batsman. Samba, present crease లో ఉన్నారు. Samba in previous tournament లో ఇతను కూడా భారీ షాట్లతో అలరించి ఉన్నారు. Samba చూడాలి ఈ మ్యాచ్ లో ఎలా ఆడుతారో. మొదటి బంతులు రివర్స్ గా ఆడడానికి ట్రై చేసి అయితే టైమింగ్ కరెక్ట్ గా ఆడుకోవడం వలన డాట్ అయ్యారు. టీం ఒక స్కోరు వికెట్ లాస్ ఆఫ్ 5. పూర్ణ మంచి ఫిల్టర్స్ బాల్ మిస్ అయిన బ్యాట్స్మెన్ పూర్ణ. బౌలర్ శంకర్. అయితే ప్రెసెంట్ మన విన్నింగ్ పర్సెంటేజ్ చూసినప్పుడు అయితే 90.01 జేడీ వారియర్స్ 10% చూపిస్తుంది మనకి సందీప్ 11. చూడాలి ఇది పెరగవచ్చు తగ్గవచ్చు. ఇంకో వికెట్ ଆପଣମାନଙ୍କୁ କହି ରଖିବାକୁ ଚାହୁଁଛୁ ୟା ପରବର୍ତ୍ତୀ ମ୍ୟାଚ୍ ଆପଣମାନେ ଦେଖିବେ ପାଡେର ଭର୍ସେସ୍ ବୋଇପାରିଗୁଡ଼ା. ଗୋଟିଏ ଦଳ ଓଡ଼ିଶା ଆଉ ଗୋଟିଏ ଦଳ ବି ଆପଣ ଆନ୍ଧ୍ର ପାଡେର ଆଲୁରି ସୀତାରାମର ଡିଷ୍ଟ୍ରିକ୍ଟ ହେଡକ୍ୱାର୍ଟର ପାଡେର ଆଉ ବୋଇପାରିଗୁଡ଼ା ବ୍ଲକ କୋରାପୁଟ ଜିଲ୍ଲାର ବୋଇପାରିଗୁଡ଼ା ବ୍ଲକରୁ ଆସିଥିବା ଦଳ. ଏହା ପରବର୍ତ୍ତୀ ଆପଣମାନେ देखिए सुरेश लक्ष्मण नायक वर्सेस आलूरी सीताराम महाराज. विनोद बैट्समैन न्यू बैट्समैन विनोद. बॉलर शंकर. $194 टारगेट. అయితే ఇది మ్యాచ్ ఏమో వైట్ ప్రకటించిన అంపైర్ ఎక్స్ట్రా రన్. ఇలాంటి వైడ్లతోనే ఈ టార్గెట్ ట్రైనింగ్ చేయాలంటే కష్టమే. చూడాలి బ్యాట్స్మెన్స్ దీన్ని ఎలాగ ఆడతారో. మంచి చక్కనైన షాట్ కొట్టున్నారు వినోద్. కాకపోతే అక్కడ ఫీల్డర్ ఉన్నారు లందక్లో. ఒక పరుగు మాత్రమే. శంకర్ మంచి బౌలింగ్ చేస్తున్నారు. చూడాలి సాంబాతిని ఒక సింగిల్ రన్తోని చక్కనైన డిఫెన్స్తో ఒక సింగిల్ తీసుకున్నారు. అయితే సింగిల్స్ అయితే మనం ఇంత భారీ స్కోర్ చేంజింగ్ చేయాలంటే కొద్ది కష్టమే. చూడాలి మంచి షాట్, కాకపోతే టైమింగ్ సరిగ్గా అవలేదు. ఎటువంటి రన్ లేదు. ఓవర్ కంప్లీటెడ్. టీమ్ ఒక స్కోర్ 56 లాస్ ఆఫ్ 6 వికెట్.
జగదీష్ మొదటి ఓవర్లో ఒక వికెట్ తీసుకున్నారు. సాంబా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అపీల్ అవుట్. Bulat juga. Bulat yang tiga sudah. ఆల్రౌండర్ ఇసాక్, హార్డ్ పాండ్యా రోల్ ని పోషిస్తారు తన టీంలో. చూడాలి ఆల్రౌండర్ ఇసాక్. అయితే మంచి బౌలింగ్ చేస్తున్న జగదీష్ తన ఒక ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ని చూపిస్తున్నారు. మొదటి బంతిలోనే గట్టిగా కొట్టినారు, కాకపోతే ఫీల్డర్ అక్కడ మిస్ఫీల్డ్ చేసి 4 రన్స్ మిస్ అయింది. ఇసాక్ బౌండరీతో తన ఒక ఇన్నింగ్స్ ని మొదలు పెట్టు. చూడాలి ఇంకో మంచి ఇసాక్ బాబు మనోజ్ ବର୍ତ୍ତମାନ ଷ୍ଟାଡିୟମରେ ପ୍ରବେଶ କରୁଛନ୍ତି ଲକ୍ଷ୍ମଣ ନାୟକ. చాలా చక్కనైన షాట్ పెట్టున్నారు వినోద్. ଆପଣମାନେ ଏହି ମ୍ୟାଚ୍କୁ ଆପଣମାନେ ଲାଇଭ୍ ମାଧ୍ୟମରେ ମଧ୍ୟ ଦେଖିପାରିବେ. MDCC କ୍ରିକେଟ ଲଭର୍ସ ୟୁଟ୍ୟୁବରେ ଆପଣମାନେ ସେ ଲିଙ୍କରେ ଯାଆନ୍ତୁ ଆଉ ଆପଣମାନେ ଏହି ମ୍ୟାଚ୍ର ଲାଇଭ୍ ଆକ୍ସନ୍ ଆପଣ ଦେଖିପାରିବେ. ତାହା ମଧ୍ୟ ଉପଲବ୍ଧ ଅଛି. ହେଲେ ବର୍ତ୍ତମାନ ଆପଣମାନେ ଦେଖୁଛନ୍ତି ଜେଡି ୱାରିୟର୍ସ ଏକ ବିଶାଳ ସ୍କୋର 194 ଟାର୍ଗେଟ ଦେଇଛନ୍ତି ସନ୍ଦୀପ ଲେମେନକୁ. 12 ଓଭରରେ 194. What a great inning. କିନ୍ତୁ 6 ୱିକେଟ୍ ଆଡ଼େ ଖେଳୁଛନ୍ତି, ଚେଜିଂ କରୁଛନ୍ତି ବିପରୀତ ଦଳ ଏବଂ ଅମର ସମାପ୍ତି
क्रीज मध्ये भाई स्टेज बैट्समैन विनोद శాంసంగ్ చాలా మంచి బౌలింగ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది కాకపోతే త్రో మిస్ అయింది థర్డ్ అంపైర్ ని రిపోర్ట్ చేశారు వికెట్ హిట్ అవ్వలేదు మెయిన్ అంపైర్ నాట్ అవుట్ చెప్పుకున్నారు అయితే చూడాలి భారీ స్కోర్ 5 ఓవర్ ఉంది ఇంక బయట క్రీజ్ మీద ఇసాక్ వైడ్ ఇంకో ఎక్స్ట్రా రన్ ఐదు ఓవర్లు 130 రన్స్ కొట్ట ఇంచుమించు 5 ఓవర్లు 130-120 రన్స్ యావరేజ్ గా ఉంటుంది అయితే ఇది ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఇంకా విన్నింగ్ పర్సెంటేజ్ చూసినప్పుడు అయితే 99.99 చూపిస్తుంది జైడి వారియర్స్ కి క్రీజ్ మీద వినోద్ ఉన్నారు చాలా చక్కనైన బౌండరీ శాంసంగ్ ఎదుర్కొంటున్నారు వినోద్ ఇంకో షాట్ గేట్ లో ఆడుతున్నారు కాకపోతే మంచి ఫీల్డింగ్ ఫీల్ అవుతారా ఒకటే రన్ మాత్రమే బౌండరీ తర్వాత వెంటనే తన లైన్ అండ్ లెంత్ మార్చుకున్న బౌలర్ శాంసంగ్ చూడాలి ఇంకో భారీ షాట్ కొట్టినారు కాకపోతే ఫీల్డర్ అక్కడ రెడీగా ఉన్నారు ఒకటే రన్ మాత్రమే చాలా చక్కనైన ఫీల్డింగ్ ఇంకో అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది కాకపోతే మిస్ క్యాచ్ మిస్ చేశారు జగదీష్ ఈజీ క్యాచ్ డ్రాప్ అయింది అయితే బౌలర్ కూడా చాలా చక్కనైన స్మైల్ ఇచ్చారు ఫీల్డ్ లో జైడి వారియర్స్ ఉత్సాహం తెలుస్తుంది విన్నింగ్ అయిపోయినట్టే ఈ మ్యాచ్ అనుకుంటున్నారు అది కూడా సాధ్యమే అనిపిస్తుంది ఎందుకంటే 194 కొట్టాలంటే 77 8 ఓవర్లు 77 అంటే ఇంకా 4 ఓవర్ బయట ఉంది బౌలర్స్ నేమ్ రమేష్ ఈ మ్యాచ్ ని మీరు లైవ్ లో కూడా చూడవచ్చు లైవ్ టెలికాస్ట్ అవుతుంది మన యూట్యూబ్ ఛానల్లో వినోద్ అయితే స్క్వేర్ లెగ్ లో ఫీల్డర్ ఉండడం వలన ఒకటే రన్ రమేష్ చాలా మంచి బౌలింగ్ తో ఆడుతున్నారు చూడాలి అయితే ఈసారి ట్రై చేస్తున్నారు ప్రతి బాల్ ని హిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అయితే ఈసారి మాత్రం సరైన టైమింగ్ సార్ ఇంకో బౌండరీ కొట్టడానికి ప్రయత్నించారు కాకపోతే బేట్ లో సరిగైన ఎడ్జ్ లో తగ్గడం వల్ల వెళ్ళలేదు ఒకటి రన్ చాలా మంచి షాట్
possible? Never. Okay? ఆటలో ఏదైనా జరుగుతుంది క్రీజ్ మీద ఈగిల్ ప్లేటు అంతరం కలిగిస్తుంది. ఇసాక్ కొండా అయితే ఇది అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఫీల్డర్ రెడీగా ఉన్నారు. మంచి క్యాచ్ బౌండరీ ముందుకు. దీని తర్వాత మీరు చూడబోతారు నెక్స్ట్ మ్యాచ్ పాడేరు వర్సెస్ వైఖరి కూడా. ఈ ఈవినింగ్ తర్వాత ఇంకో మ్యాచ్ ఉంటుంది. ప్రేక్షకులు అందరూ రెడీగా ఉండండి. ఇంకో మంచి మ్యాచ్ చూడబోతారు. దీని తర్వాత ఒడిస్సా ఆంధ్ర. सिंगल रन न्यू बैट्समैन चिन्ना झाड़ू टिके खुद अशोक अलियस चिन्ना झाड़ू तो भगा यार निकाल ఓకే మన వైస్ కెప్టెన్ వినోద్ బాల్ ని చెక్ చేస్తున్నారు. ఎంత కొట్టినా ఎందుకు బాల్ వెళ్ళట్లేదని కొద్దిగా డౌట్ పడారు. ఇంకా ఎంపీఆర్ ని కూడా అబ్జెక్షన్ చేశారు. ఎందుకు బాల్ బౌండరీకి వెళ్ళట్లేదు ఎంత కొట్టినా అని ప్రశ్నించారు ఎంపైర్ ని. బాల్ ని పరీక్షిస్తున్నారు ఎంపైర్స్, ఇద్దరు ఎంపైర్స్ రాజ్ కుమార్ అండ్ సోనియా సోను సూద్. అండ్ అయితే నిజంగానే ఆ బాల్ రిజెక్ట్ చేశారు ఎంపైర్స్ కూడా. ఈ బాల్ అవసరం లేదు, ఇంకో బాల్ ఇవ్వండి అని. ఎందుకంటే ఎంత కొట్టినా ఆ బాల్ బౌండరీ వెళ్ళట్లేదు. ఏంటో మరి బాల్ ఏమైనా మిస్టేక్ ఉందా అని డౌట్ పడి అబ్జెక్షన్ చేస్తే ఎంపైర్స్ కూడా బాల్ ని మార్పడం జరిగింది. అయితే ఓవర్ ଦୁଇଟା ବଲ୍ ହେଇଛି, 9 ఓవర్ 2ଟା బోల్. 10 ఓవర్ నడుస్తుంది. 2 బాల్ అయింది. ఇంకా 4 బాల్ ఉంది 10 ఓవర్లో. చూడాలి వినోద్ బాల్ మారిన తర్వాత బౌండరీ కొడతారేమో. చాలా చక్కగా డిఫెన్స్ షాట్తోని ఇంకో సింగిల్ తీసుకున్నారు. అయితే ఆల్ అవుట్ అవ్వకూడదని టీం నిర్ణయించింది. ఎందుకంటే రన్ రేట్లో మైనస్ ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మ్యాచ్ అయితే ఎలాగో గెలవాలని కాకపోతే రన్ రేట్ మాత్రం అది కాపాడుకోవాలని ఉద్దేశంతో ఆడుతున్నారు ఇద్దరు బ్యాట్స్మెన్ అశోక్ అండ్ వినోద్. అయితే ఇది అవుట్ అయ్యే అవకాశం ఉంది. దానిలో లేపుకుంటున్నారు అశోక్. ఫీల్డర్ పరిగెత్తి ఒక మంచి క్యాచ్ అనుకుంటున్నారు.
ఆల్ అవుట్ అయిపోయింది. కొట్లా సార్ ఓకే, కంగ్రాచులేషన్ జెడి వారియర్స్. మంచి భారీ స్కోరింగ్ చేసి మ్యాచ్ని వన్ సైడ్ గా గెలుచుకుని ఈ టోర్నమెంట్ లో మొదటి విన్నింగ్ తో మంచి విజయాన్ని అందుకున్న జెడి వారియర్స్ కి కంగ్రాచులేషన్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.